పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, 3వ రోజు వాక్య ఉపదేశమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. యేసుతో నూతన ప్రయాణం అనే ఈ ధ్యాన వడకాన్ని మనం నడుపుచుండగా, మరి ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు. మరి ప్రత్యేకంగా ఈరోజు యువతీకుల ఆదివారం అయి ఉండగా, మరి ఉదయకాలము మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఈ ఆధునిక వస్తువులను ఆయన యొక్క మహిమ కోసం ఎలా వాడాలన్న మొదటి అంశాన్ని మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు ఈ మధ్యాహ్న సమయంలో మరి దేవుని యొక్క పవిత్రతతో మనం ఎలా జీవించాలి అన్న విషయాల్ని మనం తెలుసుకోబోతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆయన యొక్క పవిత్రత మనల్ని ఏ విధముగా చివరి గడియలో మహిమపరుస్తుందనేది దేవుడు మనకి మరి పునీతుల జీవితం ద్వారా, ఆ ప్రభుని యొక్క సేవకుల జీవితం ద్వారా మనందరికీ కూడా బోధించాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించే ముందు ఒక పాప తన యొక్క చదువుల నిమిత్తము హాస్టల్కు వచ్చింది. ఈ యొక్క ఉదాహరణ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియమైన బిడ్డలారా, మరి ఆ చదువులకు వచ్చి వేరొక ప్రాంగణంలో తాను మరి చదువుకుంటుంది. తల్లిదండ్రులు అంతా కూడా మరి చదువులకు కావాల్సిన డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఆ పాప యొక్క బాగోగుల కోసం అన్నీ చూసుకుంటూ ఉన్నారు. మరి అన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు చేస్తూ ఉన్నారు. వారికి స్తోమతకు తగినట్లుగా ఆ కుమార్తెని పోషిస్తూ ఉన్నారు. అయితే ఈ పాప మరి ఒక కాలేజీ, అంటే ఒక పట్టణంలో కాలేజీలో చదువుకుంటూ ఉంది. అక్కడ మరి ఆ కుమార్తెకు కనపడుతున్న రంగురంగుల జీవితం, అదే విధముగా ఆకర్షణీయమైన వేషధారణ, భాష అన్నీ కూడా ఆ కుమార్తెను ఎంతగానో ప్రేరేపిస్తూ మరి ఆ బిడ్డ మరి ఆకర్షణలకు మరి లోనవుతూ ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులేమో ఒక ప్రక్కన ఆమెకి, ఆ కుమార్తెకి చదువుల నిమిత్తము మరి అన్ని విధాలుగా పోషణ నిమిత్తము అన్నీ కూడా చూసుకుంటూ ఉన్నారు. ఈ కుమార్తె ఇప్పుడు తల్లిదండ్రుల్ని నాకు ఈ అవసరానికి కావాలి అని అడిగితే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఎందుకమ్మా, మన స్తోమత అంతా ఇంతే కదా, కాబట్టి సాధారణమైన అత్యవసరాలకైతే మేము చూసుకోగలం, మిగతా వాటికి మేము లేమని సహజంగా చెప్తారు. మరి అదే జరిగింది. మరి ఆకర్షణలకు లోనైన ఈ కుమార్తె డబ్బును ఎలాగోలా సంపాదించాలి, ఎలాగోలా మరి ఆ ఆకర్షణమైన జీవితాన్ని అనుభవించాలి. ఈ పల్లెటూరు జీవితం నుంచి వచ్చిన నాకు ఈ పట్టణ జీవితంలోకి నేను ప్రవేశించాలంటే నా వేష జీవితం అనక పైన వస్త్ర జీవితం, అదే విధముగా మరి నా భాష జీవితం మారాలి, అన్నీ మారాలి అని చెప్పేసి ఆ పాప మరి డబ్బున్న వ్యక్తితో స్నేహం చేయడం మొదలుపెట్టింది. ప్రియమైన బిడ్డలారా, డబ్బున్న వ్యక్తి అంటే నేను వాళ్ళు నన్ను చూసుకుంటారు, నాకు అన్నీ ఇస్తారని ఆమె తలంచింది. ఆ యొక్క జీవితం ఎంతకాలం ఉంటుందండి? మహా అయితే 1 సంవత్సరం లోపే. మరి కొంచెం డబ్బున్న అబ్బాయితో చనువుగా తిరిగింది, అవి ఇవి బాగానే కొనిచ్చాడు. ఎప్పుడైతే కుమార్తె యొక్క అవసరం తీరిపోయిందో తాను కూడా ప్రియమైన బిడ్డలారా పాత వస్త్రాన్ని తీసి కొత్త వస్త్రం వేసుకున్నట్లుగా మరి మనుషులను మారుస్తూ వెళ్ళిపోయాడు. అప్పుడు తలంచింది ఆ పాప, నా జీవితంలో మరి అన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయి, అధునానికమైన జీవితము, మరి రంగురంగుల జీవితము నన్ను ఎంతగానో ఎల్లకాలము సంతృప్తి పరుస్తుందని ఆ కుమార్తె తలంచింది. కానీ మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా తాను మోసపోతాను, తాను ఏ విధంగా మరి
ఈ లోకం చేత వెలివేయబడతానన్న విషయము ఆమె గ్రహించుకోలేకపోయింది ప్రియమైన బిడ్డలారా. కానీ దేవుని యొక్క జ్ఞానం కలిగిన బిడ్డలు ఎప్పుడు కూడా మోసపోరు అండి. దేవుని యొక్క విజ్ఞతను కలిగిన వారు ఎప్పుడు కూడా అపోహలకు, ఆకర్షకరమైన జీవితానికి లోబడరు. ఆల్ ద బ్యూటీ ఈజ్ లైక్ ఏ ఇల్యూషన్. ఈ మన కంటికి కనపడుతున్న రంగురంగులన్నీ కూడా నిజమైనవి కావు. ఆకాశంలో హరివిల్లు ఎంతకాలం ఉంటుందండి? వర్షం పడి దానికి కాస్తంత సూర్యుని వెలుగు తాకినప్పుడు అది 10 విలువలైన రంగులలో కనపడి ఆకర్షణీయంగా ఉండి మళ్ళీ వెంటనే ఆ రంగులన్నీ కూడా మాయమైపోతాయి. ఆ కొద్ది కాలమే ఆ యొక్క మంచి రంగులు మన కంటికి కనపడుతూ ఉంటాయి. ఆ కొద్ది కాలమే ఆ వస్త్రాల యొక్క ఆనందము మనలో ఉంటుంది. ఆ వస్త్రాలు పాతగా అయిపోతే ఏం చేస్తాం? తీసి పడేస్తాం. ప్రియమైన బిడ్డలారా, యువకులారా, దేవుడు ఈ రోజున నిన్ను పిలిచింది నాట్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ దిస్ వరల్డ్లీ టెంప్టేషన్స్. దేవుడు నిన్ను పిలుచుకున్నది, తన రూపంలో సృజించినది. ఇర్మియా గ్రంథము 29:11 నీవు తన యొక్క ప్రణాళికలో ఉన్నావు, తల్లి గర్భంలో రూపొందక మునిపే నువ్వు ఎన్నుకోబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు అని. దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి పరిశుద్ధంగా జీవిస్తావనే నిన్ను అన్ని స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో ఆయన విడిచిపెట్టాడు. ప్రియమైన బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే పునీత తెరీసా ఆఫ్ లిటిల్ ఫ్లవర్, ఈ యొక్క పునీతురాలు ప్రియమైన బిడ్డలారా తన 15వ ఏటే కన్యాశ్రీ జీవితంలోకి ప్రవేశించడానికి అప్పుడు ఉన్న పోపు గారిని ప్రత్యేకమైన పర్మిషన్ తీసుకొని, ప్రత్యేకమైన అనుమతితో ఈ కన్యాశ్రీ జీవితంలోకి ఆమె ప్రవేశించింది. ప్రియమైన బిడ్డలారా, చాలా చిన్న వయసు. ఆ చిన్న వయసులోనే ఆమె తన యొక్క పవిత్రతను కాపాడుకోవాలని, తన యొక్క పవిత్రతను కాపాడుకోవాలని ఆ యొక్క చిన్న బిడ్డ కుమార్తె సెయింట్ తెరీసా ఆఫ్ లిటిల్ ఫ్లవర్ మనందరికీ కూడా తెలుసు. ఎంతో చక్కగా కార్మెల్ వస్త్రాలను ధరించి, స్కాప్లర్ అన్నీ కూడా వేసుకొని, చేతిలో పుష్పగుచ్చాన్ని పట్టుకొని, ఒక చేతిలో సిలువను పట్టుకొని ఎంతో అందంగా, చాలా ఆకర్షణీయంగా కనపడుతుందా ఆ చిన్న కుమార్తె. ప్రియమైన బిడ్డలారా, చాలా అందంగా ఉంటుంది. ఈ లోకపరమైన ఆకర్షణలు, సంతృప్తి అంతయు కూడా తాత్కాలికమే. కొద్ది క్షణాల ఆ సంతోషమే, ఆ కొద్ది క్షణాలు ఆ సంతోషము, ఆనందము తీరిపోయిన తర్వాత ఇదంతయు కూడా వ్యర్థమే అని తలంచి ఆమె దేవుని సన్నిధిలో గడపగా, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా దేవుడు తన యొక్క పరలోక జ్ఞానాన్ని ఆ కుమార్తెకి ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, వాక్యాన్ని చదివినట్లయితే ప్రియమైన బిడ్డలారా, మనం చూసినట్లయితే వాక్యంలో సామెతలు 3:5 చదువుదాము ఒకసారి. బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 3:5 సామెతలు 3:5లో మనకి చాలా చక్కగా వాక్యం చెప్పబడుచు ఉన్నది. నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్ముము. ప్రైజ్ ది లార్డ్. నీ తెలివితేటల మీద ఆధారపడకుము. యోసేపు తన తెలివితేటల మీద ఆధారపడలేదండి. సెయింట్ తెరీసా ఆఫ్ లిటిల్ ఫ్లవర్, షీ నెవర్ డిపెండెడ్ అపాన్ హర్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్. సెయింట్ మరియా గోరెంటీ టూ, ఆమెని అత్యాచారం చేయడానికి వచ్చినా కానీ వారిని మన్నించి, అయ్యా ఇది నాకు ఏమాత్రము కూడా ఇష్టం లేదు, కావాలంటే నన్ను చంపుకో, కానీ నా శరీరాన్ని మాత్రం అపవిత్రతకు నేను విడిచిపెట్టను. అప్పుడు ఆ వ్యక్తి ఆ చిన్నారిని ప్రియమైన బిడ్డలారా కత్తితో పొడిచి ప్రాణం తీశాడు. అయినా కానీ ఆ చిన్నారి బిడ్డ ఏమని పలుకుతుంది? నేను మనస్ఫూర్తిగా మన్నిస్తున్నాను, ఎందుకంటే
నీవు నా పవిత్రతను తాకలేదు, నా శరీరాన్ని చంపావు కానీ నా పవిత్రతను నువ్వు అమంగళం చేయలేదు, కావున నిన్ను మన్నిస్తున్నానని చెప్పి ఆ చిన్నారి బిడ్డ దేవుని యొక్క మన్నింపును ప్రకటించింది, పవిత్రతను కాపాడుకుంది. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో కుమారా నీ యొక్క విజ్ఞత మీద, నీ యొక్క తెలివితేటల మీద నువ్వు ఆధారపడక దేవుని యొక్క కృపపైన నువ్వు జీవిస్తావో అప్పుడు దేవుడు నిన్ను అమితంగా ఆశీర్వదిస్తాడంట. యోసేపుని మరి మనం ఆది కాండం చదివినట్లయితే ప్రియమైన బిడ్డలారా, యోసేపు జీవితంలో మరి 37వ అధ్యాయం ఆది కాండము 23 నుంచి మనం చదివినట్లయితే అక్కడ యోసేపు జీవితం మన తెల్లంగా కనపడుతుంది. ఫారో రాజు ఆయనను మరి స్వాధీనపరచుకోవాలని చూసినప్పుడు ఆయన పలుకుతున్నాడు, అమ్మా నీవు నా యజమాని భార్యవి, అనగా నా తల్లి కంటే ఎక్కువ. నేను ఎప్పుడూ కూడా ఎటువంటి చెడు దృష్టితో చూడలా, కాబట్టి నన్ను ఏమాత్రము కూడా ఇబ్బంది పెట్టమాకమ్మా. దేవుడు ఈ పవిత్ర జీవితాన్ని ఇచ్చింది నన్ను నేను కాపాడుకోవడానికి, నన్ను పదిలపరుచుకోవడానికి. దేవుడు ఈ సమస్తాన్ని నాకు ఇచ్చింది, ఈ ఫారో రాజు నాకు ఇచ్చింది నేను శ్రద్ధగా కాపాడుకోవటానికే కానీ దీన్ని అపవిత్రపరచడానికి కాదు. నాకు ఫారో రోజు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, కానీ నీ పైన నాకు అధికారం ఇవ్వలేదు. అపవిత్రతకు గురి చేసే దేనిపైన నాకు అధికారం ఇవ్వలేదు అని చెప్పి యోసేపు ప్రియమైన బిడ్డలారా ఆ పాపము జరిగే క్షణాలలో నుంచి ఆయన పరుగు తీస్తూ ఉన్నాడు. పాపము ఆయన లొంగపరుచుకుంటుందన్న సమయంలో ప్రియమైన బిడ్డలారా ఆయన దాని నుంచి పరిగెడుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితంలో అది వస్తుందండి, రాకపోతే ఎట్లా ఉంటుంది? మనుషులం కదా, ఎవ్రీబడి విల్ గెట్ ఏ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, బట్ యూ హ్యావ్ టు బీ రన్ అవే ఫ్రమ్ దట్ టెంప్టేషన్. ఆ అపవిత్రతకు మరి గురి చేసే క్షణాలు నీ జీవితంలో వచ్చినప్పుడు దాని నుంచి పరిగెట్ట నేర్చుకోవాలి ప్రియమైన బిడ్డలారా. మళ్ళా వెనక్కి కూడా తిరిగి చూడకూడదు. లోతు భార్య అదే చేసింది. ఏముందిలే వెనకాల, సొదొమ గొమొర్రా పట్టణాలు ఎట్టున్నాయి అసలు, బాగా జనాలు బాగా ఉంటారు కదా, ఇప్పుడేమో మనల్నేమో వెనక తిరిగి వెనక చూడకోకుండా పరిగెత్తమంటున్నాడు ఈ లోతు. ఏం చెప్తాడు ఏమో అర్థం కాదు నా భర్త అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు, అమ్మ వెనక తిరగమాక పరిగెత్తని. మరి లోతు వెనకాల నుంచి పొడుస్తామంటే నా అందమైన ఇల్లు, నా అందమైన భర్తలు, ఆమెకి మరి ఎన్నో అక్రమ సంబంధాలు, జీవితాలు. ప్రియమైన బిడ్డలారా, యవ్వన వయసులోనే వారి పిల్లలతో మరి అక్కడ అనేకమైన పాపాలు జరుగుతున్నాయి. మరి అన్నీ మరి ఎట్లా ఉన్నాయని మరి ఒక్కసారి ఆమె వెనక్కి తిరిగి చూసినప్పుడు లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఒక్కసారి దేవుడు మన నుంచి అక్కడి నుంచి వెళ్ళిపో అన్నప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదండి, పరిగెడుతూనే ఉండాలి. క్రైస్తలో మనం పరుగెడుతూనే ఉండాలి. మరి యోసేపు ఎప్పుడైతే ఆ విధంగా ఆ ఫారో భార్య నుంచి పరిగెత్తాడో కొంత కష్టకాలం వచ్చింది, కానీ తర్వాత ఆ ఫరోకి తెలిసింది ఈయన నీతిమంతుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయనకి ఇప్పుడు ఇచ్చిన బాధ్యత కంటే మరింత పెద్ద బాధ్యత ఇస్తే ఖచ్చితంగా ఈ నీతిమంతుడు తన జీవితాన్ని నిలబెట్టుకున్నట్లుగా నా రాజ్యాన్ని కూడా నిలబెడతాడు. ఈ చిన్నవానికి ఈ చిన్న బాధ్యత కరెక్ట్గా సమయానికి చేస్తూ ఉండగా పెద్ద బాధ్యతనిచ్చినా కానీ దాన్ని పవిత్రంగా నెరవేరుస్తాడు. ఇటువంటి వాడికి మరి నా వ్యాపారాన్ని అప్పచెప్పవచ్చు, నా కుటుంబాన్ని కూడా అప్పచెప్పవచ్చు అని తలంచి దేవుడు మరి ఆ అధికారికి అటువంటి మనసును మరి ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఫారో రోజుకి అటువంటి మనసుని ఇచ్చాడు. అప్పుడు మరలా మరి యోసేపుని పిలిచి సర్వాధికారాలు ఇస్తున్నాడు. రాజు తర్వాత రాజుగా మరి చేస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మరి మన జీవితంలో ఎవరి జీవితంలో అయినా సరే
కొన్ని బలహీన సమయంలో వచ్చినప్పుడు దానికి నువ్వు మరి లొంగిపోవద్దు. బైబిల్లో ప్రియమైన బిడ్డలారా, ఎస్తేరు రాణి జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే ఆ కుమార్తె యూదా బాలిక తల్లిదండ్రులను కోల్పోయింది. మరి మొర్దెకాయి అనే తన యొక్క మరి బంధువు యొక్క సహాయంతో అక్కడ జీవిస్తూ ఉంది అన్యుల మధ్య. మరి మొర్దెకాయి చెప్తూ ఉన్నాడు, కుమార్తె నీవు ఇజ్రాయేలు బిడ్డవని నువ్వు ఎక్కడా కూడా చెప్పమోకు, నీ పవిత్ర జీవితాన్ని నువ్వు కాపాడుకో, అది చాలు. నీ పవిత్ర జీవితాన్ని నువ్వు కాపాడుకో. నేను అక్కడ అన్నాను, అటువంటి కుటుంబం నుంచి వచ్చాను, ఇటువంటి కుటుంబం నుంచాను, మా తల్లిదండ్రులు ధనవంతులు, మా తల్లిదండ్రులు పేదవాళ్ళు అనేది నువ్వు చూడవద్దు. నీలో ఉన్నవాడు గొప్పవాడు, ప్రైజ్ ది లార్డ్. నీలో ఉన్నవాడు శక్తిమంతుడు, నీలో ఉన్నవాడు పవిత్రుడు, నీలో ఉన్నవాడు ప్రియమైన బిడ్డలారా సమస్తమును సాధ్యముగా మార్చేవాడు. మరి ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము మరి 13వ వచనం మనం అందరం కూడా మనం ఎప్పుడు కూడా చదువుతూ ఉంటాం ప్రియమైన బిడ్డలారా. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనం మనం చదివితే అక్కడ మనకి వాక్యం చాలా చక్కగా బోధింపబడుతుంది. ఏమని ప్రియమైన బిడ్డలారా? ఫిలిప్పీయులకు రాసిన లేఖ మరి 4వ అధ్యాయము 13వ వచనంలో, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే ప్రియ యవ్వనుడా నేను అన్నింటినీ చేయగలను. నీవు అన్నిటినీ చేయగలవు. ఆమేన్. క్రీస్తు యేసు అనుగ్రహించు శక్తి చేత నేను అన్నిటినీ కూడా చేయగలను అని నువ్వు విశ్వసించాలి. ఆ ప్రభు అనుగ్రహించు శక్తి చేత నేను అన్నిటినీ చేయగలనని ఈ ఎస్తేరు చిన్న పాప, ప్రియమైన బిడ్డలారా, ఈ చిన్న బిడ్డ మరి విశ్వసించింది. మరి అన్నీ కూడా ఆ తర్వాత మరి ఆ రాజుల మరి అన్యుల మధ్య జీవిస్తున్న సమయంలో ఆమె మరి ఒక రాణిగా మారింది. తన యొక్క ముఖం పవిత్రతతో వెలిగిపోయేదంట ప్రియమైన బిడ్డలారా. ఆమె ముఖం ఎలా ఉండేదంట? పవిత్రతతో మరి వెలిగిపోతుండేదంట ప్రియమైన బిడ్డలారా. మనకి మరి తెలిసిపోతుంది వెంటనే దేవుని బిడ్డల యొక్క ముఖం ఎలా ఉంటుంది, దేవుని బిడ్డలు కాని వారి ముఖం ఎలా ఉంటుందనేది మనకి వెంటనే తెలిసిపోతుంది ప్రియమైన బిడ్డలారా. మన వాక్యాన్ని చదివినట్లయితే ప్రియమైన బిడ్డలారా, అక్కడ వాక్యంలో చాలా చక్కగా మనకి వివరింపబడుతుంది. మరి సామెతలు 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నీ కార్యములన్నిటిను ప్రభువును స్మరింపుము, అతడు నీ మనసులను నీ పనులను సులభతరము చేయును అని పలికెను. అవును ప్రియమైన బిడ్డలారా, ఆయన అన్నీ కూడా సులభతరం చేస్తాడంట. అదే విధముగా ఇర్మియా గ్రంథం 1:7లో నేను నిన్ను బాలుడని పిలవక నీవు నా సేవకుడు అని నేను పిలుచుదును అంటున్నాడు. అదే విధముగా ఇర్మియా 1:8లో నీవు వారికి భయపడనక్కరలేదు, ఇది ప్రభుడైన నా వాక్ అని ప్రభు పలుకుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, నీ జీవితంలో ఈ కార్యం చేయకపోతే వారు నాకు సహాయం చేయరు, కావున నేను వారికి లోబడాలి, నేను వారికి లోబడకపోతే నాకు ఈ సహాయం అందదు అని నువ్వు భయపడవద్దు, నువ్వు అపధైర్య చెందవద్దు. ప్రియమైన బిడ్డ, నాకంటూ ఎవరు లేరని అస్సలు అనుకోవద్దు. యువకుడిగా జీవిస్తున్నావు, నాకు ఎటువంటి సపోర్ట్ లేదు, నా వెనకాల ఎవరు లేరు, ధనబలం లేదు, మంది బలం లేదు, డబ్బు బలం లేదు, లేకపోతే అధికార బలం లేదు అని నువ్వు తలంచవద్దు. నీకు దేవుడే బలమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడే నీకు శక్తి అయి ఉన్నాడు. వారు ఏదో ఇస్తారని చెప్పి నువ్వు వారికి లోబరుచుకొనలాగన చేయదు. నీ పవిత్రతను కోల్పోవద్దు. ఎందుకంటే దేవుడు పలుకుతున్న నీవు వారికి భయపడనక్కరలేదు, ఇది ప్రభుడు అయిన నా వాక్కు. మరి ఈ యొక్క మరి ఎస్తేరు రాణి ఎవరికి కూడా లోబడలేదు ప్రియమైన బిడ్డలారా. ఎవరికి లోబడకోకుండా ఆ బిడ్డ ప్రియమైన బిడ్డలారా దేవుని యొక్క చిత్తాన్ని కార్యాన్ని చేసింది. ఇంకా దేవుడు ఆ బిడ్డని మరొక మహారాణిగా,
ఒక మహారాణిగా దేవుడు అభిషేకించాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున నీవు కూడా ఆ దేవుని యొక్క సన్నిధిలో నీ పవిత్రతను అనుకుంటున్నావా? నీవు కూడా నీ జీవితంలో ఆ ప్రభుని యొక్క పరిశుద్ధతను కలిగి ఉండాలని ఆశ కలిగి ఉన్నావా? ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? మహోన్నతుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, పవిత్రతతో మా అందరినీ నింపు దైవమా. ఇదిగో తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో నీ బిడ్డలుగా ఈ లోకంలో మాకిచ్చిన తలాంతులను, ఈ ఆధునిక వస్తు సామాగ్రిని నీ నామ మహిమార్థము కోసం ఎలా వాడాలో మాకు నేర్పించావు ప్రభువా. మరి రెండో అంశముగా ఏ విధముగా మా జీవితంలో మేము పవిత్రతను కాపాడుకోవాలి. పునీత ఇదిగో తండ్రి మరియా గోరెంటా గారు, పునీత లిటిల్ ఫ్లవర్ ఆఫ్ జీసస్, మరి తెరేసా ఆఫ్ లిటిల్ ఫ్లవర్ గారు, మరి అదేవిధంగా పునీత కార్లో ఆక్టిటిస్ గారు, మరి వారికున్న ప్రతి ఒక్క అవకాశాన్ని ప్రభువా వినియోగించుకొని నీ నామ మహిమార్థం కోసం వారు జీవించారయ్యా. అట్టి విధముగా తండ్రి, ఈనాడు ప్రభా తల్లి శ్రీ సభ యువత యువకుల ఆదివారం అని ప్రకటించి ఉండగా తండ్రి, మా ఇళ్లలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా, యువత యువకుల్ని ప్రభా దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో తండ్రి, నీ యొక్క వాక్కు పలుకుతుందగా యాకోబు 1:5 తండ్రి, ఎవడైనా జ్ఞానం తక్కువ ఉన్న ఎడల వారు నా చెంతకు రండి, వారికి నేను జ్ఞానాన్ని ఇస్తానని పలికిన యేసయ్యా. ఇదిగో తండ్రి, ఈ లోక మనుషులకు మా బిడ్డలు లోబడుకోకుండా, భయపడుకోకుండా తండ్రి, నీ యొక్క శక్తితో, నీ యొక్క మహిమతో వారు జీవింతురుగాక తండ్రి. వారికి బంగారమైన భవిష్యత్తును దయచేయండి యేసయ్యా. ఇదిగో తండ్రి, వారి ప్రభా జ్ఞానమందు, ప్రాయమందు ప్రభా నీ యొక్క ఆజ్ఞానుసారం ఆ బిడ్డలు ఎదుగులాగా దీవించి ఆశీర్వదించండి యేసయ్యా. వారిలో ఎటువంటి ఇదిగో ప్రభా దోషము కానీ మాలిన్యము లేకుండా తండ్రి, ఇదిగో ప్రభా నీ యొక్క పవిత్రతలో వారు ఎదుగులాగా దీవించి ఆశీర్వదించండి యేసయ్యా. వారికి బంగారమైన భవిష్యత్తును దయచేయండి ప్రభు. వారి ఎదుట వస్తున్న అనేకమైన ఇదిగో తండ్రి అవసరం లేని జ్ఞానములన్నింటినీ కూడా ప్రభు, అవసరం లేని ఇదిగో తండ్రి అవకాశాలన్నింటినీ కూడా తొలగించు తండ్రి. ప్రభువా, వారికి ఏదైతే అవసరమో, ఏదైతే వారి జీవితంలో జ్ఞానము కావాలని కోరుకుంటున్నారో అటువంటి పరలోక జ్ఞానాన్ని వారికి అందచేసి తండ్రి, వారికి ఇచ్చిన ఆ యొక్క బాధ్యతను ప్రభా, చిన్నదైనా కానీ ప్రభా ఇదిగో తండ్రి నమ్మకంగా పనిచేసే అటువంటి అవకాశాన్ని, జ్ఞానాన్ని మా బిడ్డలకు దయచేయండి యేసయ్యా. అయ్యా, ఈ యొక్క యవ్వన వయసులో వారు నీకు సమర్పించుకోవడం నేర్చుకుంటే తండ్రి, వారు రాబోతున్న రోజుల్లో ప్రభా వారు గొప్ప కార్యాలు చేయగలరు ప్రభా. గొప్ప విషయాలందు వారు ఎదగగలరు ప్రభా. గొప్ప విషయాలలో వారు ఎంతోమంది ఆదర్శనీయంగా ఉండగలరు తండ్రి. కావున ప్రభా, మా బిడ్డలను ప్రభా, ప్రత్యేకంగా మా కుటుంబాల్లో ఉన్న ఇదిగో తండ్రి బిడ్డలు మీకు సమర్పిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, ఆ యొక్క బిడ్డలకు ప్రభా నీ యొక్క జ్ఞానబుద్ధి, విశ్వాస, వివేకాలను దయచేసి నీ చిత్తానుసారం జీవించలాగిన వారిని ప్రేరేపించి నడిపించమంటూ మన నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.